కాళేశ్వరం బ్యారేజీలు మేడిగడ్డ ప్రాజెక్టుకు రిపేర్లపై ఫోకస్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం హైదరాబాద్ సెక్రటేరియట్లో కీలక సమీక్ష నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నీటిపారుదల శాఖ మంత్రి, ఇరిగేషన్ శాఖ ఉన్నత అధికారులతో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీల మరమ్మతులపై చర్చించనున్నారు. రిపేర్ల ఖర్చు ప్రభుత్వానిదా లేక నిర్మాణ సంస్థదా అన్న దానిపై చర్చ జరగనుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్న మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ కమిటీ నివేదిక ఇచ్చింది. వర్షాకాలం ప్రారంభానికి ముందే రిపేర్లు చేయాలనే అంశంపై మీటింగ్లో చర్చించి నిర్ణయించనుంది సర్కార్. రెడ్డిగా కాళేశ్వరం బ్యారేజీలపై సీఎం రేవంత్ రివ్యూకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, డీటెయిల్స్ ఏంటి? మేడిగడ్డ రిపేర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటారు? చంద్రిక, మేడిగడ్డకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి ఇప్పటికే దీని మీద నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే వర్షాకాలం వస్తుంది. ఈ వర్షాకాలం కంటే ముందే దానికి తాత్కాలిక మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఆ మరమ్మతులు కనుక చేయకపోతే అవి మరింత డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్ ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించి ఒక మధ్యంతర నివేదిక ఇచ్చింది. అందులో పలు కీలకమైనటువంటి సూచనలు చేసింది. ఒకవేళ ఆ మరమ్మతులు చేసినా మరి పూర్తి స్థాయిలో అవి ఉంటాయా అంటే దాని మీద కూడా ఆ కమిటీ ఆ రిపోర్ట్లో గ్యారంటీ ఇవ్వలేదు. దీంతోపాటు మేడిగడ్డకు సంబంధించి ఏ బ్లాక్లో ఎట్లా రిపేర్లు చేసుకునే అవకాశం ఉంటుంది, ఇంకా ఏదైతే కుంగిన పిల్లర్లు ఉన్నాయో ఈ పిల్లర్లకు సంబంధించి ఎట్లా వాటిని రిపేర్లు చేసుకునే అవకాశం ఉంటుంది, వాటికి ఏంటి మరి ఈ తాత్కాలిక రిపేర్లు ఎట్లా చేయవచ్చు అనే దానిపైన ఒక రిపోర్టు పూర్తి స్థాయిలో రిపోర్ట్ ఇచ్చింది. దీంతోపాటు సుందిల్లా, అన్నారం దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అవి లీకేజ్ అవుతున్నాయి. సో ఈ లీకేజ్కి సంబంధించి కూడా ఏం చేయొచ్చు ఏంటి, ఇక మొదటి నుంచి కూడా ఈ 3 బ్యారేజీలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎట్లా నిర్లక్ష్యం వహించింది, తర్వాత ఇంజనీర్లు ఎట్లా నిర్లక్ష్యం వహించారు, నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఎట్లా నిర్లక్ష్యం వహించారు, ఇట్లా ఓవరాల్గా దీనికి సంబంధించి ఈ తాత్కాలిక రిపేర్లకు సంబంధించి పలు కీలకమైనటువంటి సూచనలు చేస్తూ ఒక మధ్యంతర నివేదిక ఇచ్చింది. అయితే ఈ తాత్కాలిక మరమ్మతులు చేయాలన్నా దానికి సంబంధించి ఎంత లేదన్నా దాదాపు 100 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఈ 100 కోట్లకు సంబంధించి ఎవరు ప్రభుత్వం భరించాలా లేకపోతే నిర్మాణ సంస్థ భరిస్తుందా అనే దానిపైన ఒక ఉత్కంఠ ఉన్నది. ఇప్పటివరకు దీని మీద ఒక స్పష్టత అయితే లేదు. కానీ ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చింది. సో నిర్మాణ సంస్థ లోపాలే ఉన్నాయి కాబట్టి, నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం వహించింది కాబట్టి ఈ బాధ్యత అంతా కూడా ఈ మరమ్మతులకు సంబంధించినటువంటి బాధ్యత అంతా కూడా దానికి అయ్యే ఖర్చు కూడా నిర్మాణ సంస్థనే భరించాలని చెప్పి ఇప్పటికే ప్రకటించింది. సో దీని మీద ఇప్పటివరకు అయితే ఒక స్పష్టత అయితే రాలేదు. కానీ చూడాలి మరి ప్రభుత్వం ఇవాళ ఆ సీఎం రేవంత్ రెడ్డి ఈ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో, తర్వాత మంత్రి, ఆ శాఖకు సంబంధించిన మంత్రి, ఉన్నత స్థాయి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సెక్రటరియట్లో సమావేశం కాబోతున్నారు. కాబట్టి ఈ సమావేశంలో ఏం చెప్పబోతున్నారు ఏంటి, మరి ఇప్పటివరకు జరిగినటువంటి రిపోర్టుకు సంబంధించి ఏమున్నాయి, ఏ కమిటీలు ఎలాంటి రిపోర్ట్స్ ఇచ్చాయి అనే దానిపైన పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకొనున్నారు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత పూర్తి స్థాయిలో ఇప్పుడు పాలనపైనే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాబట్టి అందులో భాగంగానే ఈ తాత్కాలిక మరమ్మతులు చేయాలి. కాబట్టి ఎప్పటిలోపు చేయాల్సి ఉంటుంది. దీనికి ఖర్చు ఎంత, అధికారులు ఏం చెప్తా ఉన్నారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి రిపోర్ట్ ఇచ్చారో, అందులో మనం ఏమేమి కీలకంగా ఉన్నాయి, ఏవి ప్రాధాన్యతగా తీసుకోవాలి అనే దానిపైన ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇప్పటికే దీనిపైన జ్యుడిషియల్ విచారణ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈ జ్యుడిషియల్ విచారణకు సంబంధించిన రిపోర్టు ఏముంది, ఇప్పటికే 2 సార్లు పర్యటించారు, తర్వాత అధికారులతో సమావేశమయ్యారు, డైరెక్ట్ మేడిగడ్డకి వెళ్ళి అక్కడ కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ని పరిశీలించారు. సో ఓవరాల్గా ఈ నిపుణుల కమిటీలు ఏం చెప్తా ఉన్నాయి, ఈ జ్యుడిషియల్ కమిషన్ వచ్చి ఏం చెప్పింది, ఎలాంటి సూచనలు అడిగింది, ఈ అధికారులకు ఎలాంటి క్వశ్చన్స్ చేశారు, వాళ్ళు ఎలాంటి సమాచారం రాబడుతున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఆ తర్వాత మరమ్మతులకు సంబంధించి ఏవేటిని ప్రయారిటీగా తీసుకునే అవకాశం ఉంటుంది అనే దానిపైన ఇవాళ కీలకమైనటువంటి సూచనలు అయితే సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చేసే అవకాశం ఉంటుంది.